ఒక మరుగుజ్జు అతను హాస్పిటల్కి వెళ్ళాడంట మానసిక వ్యాధితో. వెళ్తే ఆ డాక్టర్ గారు చాలా చోట్లకి తిరిగి ఒక మానసిక డాక్టర్ గారి దగ్గరికి వచ్చాడు. ఆయన కూడా చాలాసార్లు మందులు ఇచ్చాడు. అతనికి ఏమాత్రం తగ్గల, మానసిక ఒత్తిడి పోలా. ఆయన చూసి 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 ఏమన్నాడంటే, ఒరే బాబు ఒకసారి నవ్వరా, నీకు సంతోషంగా ఉంటావు అన్నాడు. నవ్వొస్తే ఎందుకు నవ్వను సార్ డాక్టర్ గారు, అది రాకనేగా చస్తున్నాను అన్నాడు. కొంతమంది చర్చీల్లో కూడా నవ్వితే మహానేరం. కొంపలమ్మట నవ్వచ్చు, రోడ్లమ్మట నవ్వచ్చు, చర్చీలో మాత్రమే బిగుసుకుపోయి. ఏమాత్రం ఎవరైనా సంతోషంగా ఉండడం చూశాడో పాస్టర్ గారు, సైతాన్లారా ఎందుకు నవ్వుతారో, ఏమనుకున్నారు, ఇది నరకం అనుకున్నారా, పరలోకం అనుకున్నారా? నరకంలో ఎవడన్నా నవ్వుతాడా చెప్పరంట. మరి నవ్వేది ఎక్కడ, సంతోషం ఎక్కడ? నరకంలో ఇదే కదా నరకం. జైల్లో ఎవడైనా నవ్వుతాడా చెప్పరేంటమ్మా? హ్యాపీ, సంతోషంగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. నా దేవుని మందిరములో ఆత్మ సంబంధమైన ఆనందం ఇదే. ఇది ఆత్మ సంబంధమైన ఆనందం. నా చాలామంది అంటుంటారు, ఏందన్న అప్పుడే ముగించావా అని. నేను గంటకు తక్కువ చెప్పను ఎప్పుడు, అర్థమవుతుందా? నీకే నోరు తెరిచి ఓ హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించలేడు. పరిశుద్ధాత్మ దేవుడు స్వాధీనంలోకి వచ్చేసావు కదా, నీకు అర్థం కాదు టైం. ఆ మరుగుజ్జు అతన్ని చెప్పాడంట, ఒరే నువ్వు నవ్వరా అంటే, నేను నవ్వలేను బాబు, నవ్వు వచ్చానే అన్నాడు. ఓ పని చేయి, మనూరు గుంట గ్రౌండ్లో సర్కస్ జరుగుతుంది, అక్కడ ఒకడు ఉన్నాడు నవ్వులు పండిస్తున్నాడు, ఆడి దగ్గరికి వెళ్ళి నీకు నవ్వు వచ్చింది అన్నాడట. ఏంటి సార్ ఎక్కడ? గుంట గ్రౌండ్ సర్కస్లోనా? పొట్టిగా ఉంటాడు నాలాగా, వాడేనా? అవును. అడికి వెళ్ళరా, నవ్వుతావు, సగం రోగం పోయిద్ది. నేను కూడా పక్కల కుట్లు పట్టిందాక నవ్వాను అన్నాడట. ఆ మరుగుజ్జుండి నేనే సార్. నువ్వా? మరి ఎందుకు అలా నవ్విస్తావు, నువ్వెందుకు అయిపోయావు? అది నా డ్యూటీ సార్, నాకు మనసులో నెమ్మది లేదు సార్. అప్పుడు ఆ పక్కనే కూర్చున్నాడు అన్నాడట, సర్కస్గా సార్ వెళ్ళాల్సింది, ఇతను యేసు పాదాల దగ్గరికి వెళ్తే వస్తుంది. ఆ కంపౌండర్ చెప్పాడు, చచ్చిపోయే వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు సార్, మనశ్శాంతి లేక చద్దామనుకున్నటువంటి వారు కూడా బ్రతుకుతున్నారు సార్. ఒక అబ్బాయి నాకు ఫోన్ చేశాడు హైదరాబాద్ నుండి. ఆ రోజుల్లో మేము ఆరాధన ఛానల్కో దేనికి ఒక దానికి ఈ పాటలు ఇస్తున్నాం. ఆరాధన ఛానల్లో అప్పులైపోయి ఉరేసుకుంటున్నాడు. టీవీ వస్తానే ఉంది, ఆరాధన ఛానల్లో ఓ పాట వస్తుంది, నా సంపదలకు గని. అందులో ఒక చరణం వస్తుంది, ఏ దీవెన నోచుకోని ఈ దీన దరిద్రునికై ధనవంతుడైన నీవు దరిద్రునిగా దిగి వచ్చి, ఏ దీవెన నోచుకోని ఈ దీన దరిద్రునికై ధనవంతుడైన నీవు దరిద్రునిగా దిగి వచ్చి, శ్రీమంతుడా శిలువలో మరణించి సిరి కంటే మిన్నైన కృప కుమ్మరించినవయ్యా, నా సంపదల కనివి నీవే, నా యేసయ్యా సర్వస్వము నీవేనయ్యా, సమాధాన రాజా సంబరాలు చేయుచు గలమెత్తి పాడుకుందును నిన్నే
హృదయములో కొలుచుకున్నాను. ఆమేన్, ఆమేన్. ఆ అబ్బాయికి ఆ మాట పట్టుకుంది. ఏ దీవెన నోచుకోని ఈ దీన దరిద్రునికై, ఇది అతని స్థితి, ఇది అతని స్థితి. ఏ దీవెన నోచుకోని ఈ దీన దరిద్రునికై, ధనవంతుడైన నీవు దరిద్రునిగా దిగిరుచి, శ్రీమంతుడా సిలువలో మరణించి సిరికంటే మిన్నైన కృపకు మరించినాడు. వెంటనే ప్యాన్కు ఉరిపెట్టుకున్నటువంటి వ్యక్తి దిగి ఆ పాట దగ్గర కూర్చొని, ఆ పాట అయిపోయేసరికి నెంబర్ రాసుకొని నాకు ఫోన్ చేశాడు. కన్నీటితో అరగంట మాట్లాడాడు. రోజు అబ్బాయి అరగంట మాట్లాడాడు. అన్న, నేను డబ్బు లేదు, నేనెందుకు కొరగానటువంటి వాడిని, ఇంట్లో పనికిరానటువంటి వాడిని అనుకున్నాను, కానీ నా యందు దేవుని కృప ఉందనే సంగతి నేను మర్చిపోయాను. నేను ఈరోజు చచ్చిపోవాలనుకున్న నేను నా నిర్ణయం మార్చుకుంటున్నాను. దేవుడు నా కృపనివ్వమని ప్రార్థన చేయమని ప్రార్థన చేయించుకున్నాడు. అతనికి ఆ పాటలో ఉన్న యేసయ్యను గురించిన మాట తన జీవితానికి ప్రశాంతత ఇచ్చింది.